లోబడే మనసు నాకు దయచే ప్రభు అని మనం ప్రార్థన చేయాలి. త్వరగా ప్లస్ సులభంగా లోబడాలి. చాలామంది కానుక ఇచ్చేసి నా పని అయిపోయింది, ఇక నాకు పంట వచ్చేస్తుంది అనుకుంటున్నారు, మోసపోతున్నారు. దే ఆర్ నాట్ ఎట్ ఆల్ థింకింగ్ అబౌట్ వాకింగ్ విత్ ద లార్డ్. దే ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ ఒబేయింగ్ ద లార్డ్. ప్రభు స్వరం వినలేని స్థితిలో లేకు. ఒకవేళ ప్రభు స్వరం విన్నా కూడా వాయిదా వేసుకుని రేపు ఉన్నాడు. అందుకే కదా కోతకాలమందు నిద్రించు. నిద్రించడం అంటే కేవలం కళ్ళు మూసుకుని నిద్రపోవడం మాత్రమే కాదు. నిద్రపోచున్న నీవు మేల్కొని అంటే ఆ విషయంలో నిద్రావస్థలో ఉన్నాడు అనమాట. కళ్ళేమో తెరుచుకొని ఉన్నాయి, మైండ్ ఏమో పని చేస్తూ ఉంది. కానీ పంట విషయంలో కళ్ళు తెరుచుకున్నా కూడా మూసుకొని ఉన్నాయి, మనసు మైండ్ పని చేస్తున్నా కూడా ఆ విషయంలో మాత్రం మనసు మూసుకొనే ఉందన్నమాట. నిద్రావస్థలో ఉన్నారు. ఎప్పుడు కూడా మనం ఆ రీతిగా ఉండకూడదు. విత్తనంతో మన పని అయిపోదు. ఇది ఒక్కటి తెలుసుకుంటే చాలామంది జీవితాలు మార్చివేయబడతాయి. ప్రభు చెప్పిన వెంటనే నీ మాట చెప్పిన నేను ఇప్పుడే వల వేస్తాను, వెళ్ళిపోయి వేశాడు. తన జీవితంలో ఎప్పుడూ చూడనటువంటి వ్యాపారాన్ని చూశాడు, లాభాన్ని చూశాడు. డబ్బులు పడినట్లే అవి అమ్మేస్తేవండి, ఆ డబ్బులతో ఆ వారమంతా జరిగిపోతుంది. వారమంతా హాయిగా ఇంటి దగ్గర ఉండొచ్చాను. ప్రభువు స్వరము వినగలిగే స్థితిలో ఉండాలి. ఆయన మాట్లాడిన తర్వాత ఆ మాటకు లోబడాలి.